గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వార్ 2 ఫిల్మ్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్కి అయితే ఇంకా 30 డేసే ఉంది. అయితే ఇక్కడ హృతిక్ రోషన్ మరియు తారక్ ఒక మాస్టర్ ప్లాన్ అయిపోతున్నారంట. మాస్టర్ ప్లాన్ ఏంటి అని అంటే మన హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారంట. ఆ రోజునే డేట్ కన్ఫర్మ్ చేయలేదు, నాకు తెలిసి ఆగస్టు 2 అని అనుకుంటున్నారు. ఒకవేళ ఆ టైంకి కనుక ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 2న అదే రోజు ప్రెస్ మీట్లో భాగంగా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కి ట్రీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి సినిమా హైప్ అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటికే ఈ ఫిల్మ్కి సంబంధించినటువంటి కటౌట్స్ అన్నీ కూడా బళ్ళారిలో అక్కడ ఇక్కడ చేస్తున్నారు. మోస్ట్ ప్రిస్టిజియస్గా తీసుకున్నారు ఈ ఫిల్మ్కి సంబంధించి. అయితే ఇప్పుడు దీనికి ఉన్నటువంటి టఫెస్ట్ థింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి, కూలీ రిలీజ్ అవ్వబోతుంది. కూలీ ఆగస్టు 15 సేమ్ డే రిలీజ్ కాబోతోంది. అయితే సేమ్ డే రిలీజ్ అయినా ఒకటి మాత్రం వాస్తవం, వార్ 2కున్న వెయిట్ కూలీకి ఉందా అని అంటే కూలీకి ఉంది. కూలీకి ఇంకా ఎక్కువ ఉంది నన్ను అడిగితే. ఎందుకంటే దాంట్లో మోస్ట్ ఆఫ్ ది 8 స్టార్స్ ఫ్రమ్ అనదర్ స్టేట్స్ నుంచి ఫిలిం వర్క్ చేస్తున్నారు. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర, లైక్ అట్లా మలయాళం నుంచి ఉన్నారు, అమీర్ ఖాన్ గారు ఉన్నారు. సో వీళ్ళందరినీ పెట్టాడు. మళ్ళీ లోకేష్ కనగరాజు, ఇది పైగా ఎల్సీయూ అంటున్నారు. ఎంత హైప్ ఉందంటే చెప్పలేను, కానీ రెండు బ్యాలెన్స్ చేసి. కాకపోతే నా పరంగా అయితే వార్ 2కి కూడా అంతే వెయిట్ ఉంది నార్త్లో, కానీ సౌత్ పరంగా నన్ను అడిగితే కూలీకి ఎక్కువ వెయిట్ ఉంది. ఒక తారక్ ఉన్నాడని సౌత్లో ఇట్లా ఫోకస్ పడుతోంది, కానీ లేదంటే ఆ యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఫిలిమ్స్కి అన్నిటికీ కూడా, అడ్వెంచరస్ ఫిలిమ్స్కి అన్నిటికీ కూడా మోస్ట్లీ నార్త్ వాళ్ళే. అందుకే సాహో బాగా ఆడింది అక్కడ. సో నా పరంగా చూస్తే రెండు బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ పరంగా ఎవరి స్ట్రాటజీస్ ఏంటని అర్థం కావట్లేదు. కూలీ ఏమో ఒకవైపు నేను టీజర్ ట్రైలర్ రిలీజ్ చేయకుండా వచ్చేస్తున్నాను, డైరెక్ట్గా థియేటర్లో కలుసుకుందాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే నాకు ఇక్కడే డౌట్ వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎల్సీయూవే. ఎందుకంటే ఎల్సీయూ తాలూకు బ్రేక్ డౌన్స్ ఎక్కడైనా దొరుకుతాయేమో. ఎందుకంటే చాలామంది సింక్ చేసేస్తారు, ఇది దీనికి దానికి ఇది అని చెప్పి. ఎందుకంటే మొన్నటికి మొన్న ఏదో ఫిలిం అది ఒక సాంగ్ రిలీజ్ అయింది, పూజా హెగ్డే ఉంది దాంట్లో. ఆ పూజా హెగ్డే సాంగ్లో కేక్ పెడితే మొన్న ఒక సాంగ్ ఏదో రిలీజ్ అయింది. ఆ సాంగ్లో మీరు బాగా గమనిస్తే కేక్ ఉంది, కేక్ పైన రోలెక్స్ విక్రమ్ ఫిలింలో యూజ్ చేసిన నైఫ్ కనిపించింది. సో అది కనపడేసరికి అందరూ డిసైడ్ అయిపోయారు, ఇక్కడ రోలెక్స్ అంటే ఇది ఎల్సీయూవే అని కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టే లోకేష్ కనకరాజ్ తెలివిగా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు, ఏది కూడా ముందు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలివితేటలు ఎక్కువైపోయి మనకు స్లో మోషన్లో పెట్టి ట్రైలర్ని దాన్ని ముక్కలు కైమా కొట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం కాబట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఒక రకంగా లొకేషన్ భయపెట్టారని చెప్పుకోవాలి మన యూట్యూబర్లు. సో ఇలా బ్రేక్ డౌన్ చేస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని పెట్టకుండా అలా ఆపేశారు. డైరెక్ట్గా థియేటర్లో కలుసుకుందాం అంటున్నారు. డైరెక్ట్గా థియేటర్లో ట్రైలర్ టీజర్ లేకుండా కలుసుకుంటే అంత దమ్ముందా అని అంటే మరి అతని ప్రాజెక్ట్ మీద అతనికి నమ్మకం ఉంది కాబట్టే అక్కడే కలుసుకుందామని డైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు వార్ 2 దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ఎంత హ్యూజ్లో కావాలంటే దీనికి లైక్ ఇది 1000 కోట్ల సినిమాగా మారాలని అంటే, 1000 కోట్లు అబోవ్ కావాలని అంటే ఖచ్చితంగా దీని ప్రమోషన్స్ తారాస్థాయిలో ఉండాలి. తారక్ ఉన్నప్పటికీ తారక్ ఎంతవరకు వర్కౌట్ అవుతాడంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ సౌత్లో కొంచెం ఉంది కాబట్టి ఓకే. కానీ హృతిక్ రోషన్ నార్త్ పరంగా ఇండియా వైడ్ మొత్తం తెలుసు కాబట్టి సినిమా బాగుంటేనే ముందుకెళ్తుంది, లేదంటే కష్టమైపోద్ది. పైగా కూలీ ఎఫెక్ట్ తట్టుకోవాలి కదా. సో నాకు తెలిసి హైదరాబాద్లో ఏదో చేయబోతున్నారంట ప్రెస్ మీట్ అది ఇది. అండ్ నాగవంశీ 80 కోట్లకు లాక్ చేశాడంట థియేటర్కల్ రైట్స్. అయితే ఇక్కడ దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఐమాక్స్ థియేటర్లు ఉన్నాయి. ఇండియాలో ఉన్న ఐమాక్స్ అన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ వీళ్ళు హోల్డ్ చేసి పెట్టారు ఫర్ ఓన్లీ వార్ 2. కూలీకి మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు అవే ఉన్నాయి. సో ఐమాక్స్ మాత్రం హోల్డ్ అయిపోయింది. సో చూద్దాం ఎలాంటి ప్రమోషన్స్ చేస్తే ఫిలింకి మంచిగా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. రైట్, వార్ 2 టీజర్ ఆర్ ట్రైలర్ ఆ రోజు రిలీజ్ చేస్తే మాత్రం, మళ్ళీ తెలుగు ఇంటర్వ్యూస్ హృతిక్ రోషన్ ఇస్తే మాత్రం తెలుగు 2 స్టేట్స్లో ఎన్టీఆర్కు ఉన్న స్టార్డమ్కి, ఎన్టీఆర్కు ఉన్న పవర్కి, హృతిక్కి మనం ఇచ్చే వాల్యూకి, మనం అతన్ని యాప్ట్ చేసుకున్న విధానానికి 2 తెలుగు స్టేట్స్ నుంచే సుమారుగా 100 కోట్ల అబోనే వార్ 2 కలెక్ట్ చేస్తానైతే నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు వార్ 2 గురించి కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ ఈ ఫిల్మ్ తాలూకు అప్డేట్స్ కావాలనుకుంటే, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. సో ఆయనకు సంబంధించిన మళ్ళీ ఫిలిం అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పెట్టేస్తుంటాను. రైట్, కలుద్దాం మళ్ళీ.